మీ ఫిజికల్ బాడీ ఒక మాయ. ఎలా అంటే మీరు భోజనం చేస్తున్నప్పుడు మీ కళ్ళు, మీ ముక్కు, మీ నాలుక, తినే చేతులు ఇవి మాత్రమే పనిలో ఉంటాయి. మిగిలిన శరీర అవయవాల పట్ల మీకు ఎలాంటి ధ్యాస ఉండదు. ఓకే, అంటే మీరు మెలకువగా ఉన్నా మీ శరీరం పట్ల పూర్తి ధ్యాస ఉండదు, అన్ని భాగాల పట్ల ఉండదు. మీరు నిద్రపోతున్నప్పుడు కలలో ఒక జాతరలో తిరుగుతున్నట్టుగా అనిపిస్తారు, కానీ మంచం మీద మీరు నిద్రపోతూ శరీరం ఉంటుంది, కానీ కళ్ళలో మాత్రం మీరు తిరుగుతున్నట్టుగా కనిపిస్తారు. అది ఎవరు చెప్పండి? అది సూక్ష్మ శరీరం, అంటే మీ తాలూకా సాఫ్ట్ కాపీ. అది మీ సాఫ్ట్ కాపీ. అలా మీరు కనిపిస్తారు, ఓకేనా? కానీ బెడ్ మీద మాత్రం మీరు ఉంటారు, ఫిజికల్ బాడీ ఉంటుంది. ఓకే, ఇది మాయే. నెక్స్ట్, గాఢ నిద్రలో అసలు మీ శరీరమే మీకు గుర్తుండదు, మీ ప్రపంచం ఉండదు. మీరు ఒక డెడ్ బాడీ లాగా పడి ఉంటారు, కానీ శ్వాస మాత్రం ఆడుతూ ఉంటుంది. అది గాఢ నిద్ర పరిస్థితి. అక్కడ మీరు మెలకు వచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఫీల్ అవుతారు, మంచి నిద్ర పట్టిందని చెప్తారు అందరితోని. కానీ మీ శరీరము అక్కడ లేదు, మీ ప్రపంచము లేదు, ఏమీ లేదు, మీ ఆలోచనలు లేవు, మనసు లేదు, ఏమీ లేదు. ఓకేనా? సో దీన్ని బట్టి నేనేం చెప్తున్నానంటే, శరీరము, ఈ భౌతిక శరీరము ఒక మాయ. ఒకసారి కనిపిస్తుంది, ఒకసారి కనిపించదు. కారణం ఏంటి అంటే ఇది ఒక హార్డ్ కాపీ, దీనికి ఒక సాఫ్ట్ కాపీ ఒకటి ఉంది, అదే సూక్ష్మ శరీరము. దానిపైన, అంటే దీనిపైన సూక్ష్మ శరీరం ఉంది, దానిపైన కారణ శరీరం ఉంది. ఈ కారణ శరీరం వలన సూక్ష్మ శరీరము వచ్చింది. ఈ సూక్ష్మ శరీరము వలన ఈ దేహము వచ్చింది. ఈ దేహము పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. ఈ రూపంలో ఉండదు, ఈ నామంతో ఉండదు, రూపనామాలు మారిపోతూ ఉంటాయి. అలా దేహం మారిపోతూ ఉంటుంది. కాబట్టి చాలా వేల సంవత్సరాల పాటు ఉన్నవి కారణ శరీరము, నెక్స్ట్ సూక్ష్మ శరీరము, అవి మనపై ఉంటాయి. ఓకే, ఇది మన శరీరం తాలూకా ఉనికి.